చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామా రష్మి మీ నాన్న ఇది వరకు నేను ఆటో నడిపితే నిన్నిచ్చి పెళ్లి చేయని అన్నాడు అన్నావు కదా, అందుకే ఫ్లైట్ కొన్నాను. ఈ ఫ్లైట్ బిజినెస్ చేసి ఇంకో 10 ఫ్లైట్లు కొంటాను, అప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. లాస్ట్ టైం ఆటో లాగా టరటర్ అయిపోకు. మేడం నమస్తే, నన్ను ఆశీర్వదించండి. కొండలరావు మన ఫ్లైట్ అందరూ ఎక్కాలని ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాను. నా ఫ్లైట్ లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరినీ ప్రపంచం అంతా తిప్పి వింతలన్నీ చూపెడతా ఉంటాను అన్నమాట. ఫస్ట్ వింత నీతో స్టార్ట్ అవుతుందా? టికెట్లు కొన్నోళ్ళు ఎవరున్నారు, ఎప్పుడు వస్తారు? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మేమేం ఊరికినే రాలా, సబ్బు బిళ్ళ కొంటే లక్కీ డ్రాయర్ లో టోకెన్ వచ్చింది. డ్రాయర్ లో టోకెన్ ఒకటే వచ్చిందా, ఇంకేం రాలేదా? పిలేట్ కి రెక్కలు ఎలా గతికిచ్చావు? కాకి షాకుట్టు కింద పడితే దాని రెక్కలు తీసి అతికిచ్చాను. గద్దె పెట్టచ్చు కదా, ఇంకా పొడుగ్గా ఉంటాయి. గద్దె తీసి నడ్డికి పెడతాను, నాకు ఇంకా పొడుక్కుంటే ఎగురుకుంటే వెళ్ళొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వచ్చావే? అది పారం కాదు, కోలపారం ఉందానే పారన్. అది ఏమన్నావే? ఒరిజినల్ ఇదే. ఇదిగో అబ్బాయి, నాకు ఏసీ అంటే పడదు. నువ్వంటే ఫ్లోర్ లో ఎవడికి పడదు, అయినా చూడట్లే. ఇదిగో అబ్బాయి, ఏంటి పిలేట్ లో ఏసీ ఉంటదా? లేదు, పెద్ద గోసి ఉంటది. గాలి ఆడుద్దా? తలబెట్టి చూడు, ఆడిద్దో లేదో తెలిసిద్ది. పిచ్చేసా లేకుండా కూర్చోండి. కొండ ప్రాంతాల్లో సిగ్నల్ అందుద్దా? అందదు. మరి అడ్డు తప్పుకో. ఎందుకు? ఇంత పెద్ద కొండలు ఉంటే సిగ్నల్ ఎక్కడొత్తది? పాపకి ఫోన్ చెయ్యాలి. ఎర్ర పాప, చిన్న పాప, అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. పండగ ఎంజాయ్ పైలట్. ఏయ్, అది పొల్లెట్టు, ఇంత పెద్ద రాడ్డెట్టు కాదు, ఫ్లైట్ అది. ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేయాలి. రేపు స్నానం చేసి రావచ్చు వచ్చేటప్పుడు. నువ్వు తప్పుకో, లేపు. అబ్బో, డ్రైనేజ్ ఇది. ఇదిగో అబ్బాయి, ఆ. ఏంటిది ఇక్కడ పెడుతున్నావు? సరపు నీళ్ళలో పెట్టి ఇలా ఊదేవనుకో ఎంతెంత బుడగలు వస్తాయి. అది బుడగలు కాదు, బురద పంది మొహం దానా. ఇది బాంబులు చెక్ చేసేది. ఏ బాంబులైనా కనిపెడతాదా? అయితే భోజనం చేసినప్పుడు పక్కకు రా. కూర్చోడే. ఇదిగో అబ్బాయి, ఏంది? ఊరికే పిలిచా. ఈ ఈజిప్ట్ మమ్మీ మొహం దానా. సామాన్లు అంటే కింద పెట్టారు, పైన పెట్టండి. పైన అంటే ఇక్కడ కాదు, డిక్కీ ఉంటది, డిక్కీలో పెట్టండి. ఇంతకన్నా పెద్ద డిక్కీ ఎక్కడ ఉంటది ఫ్లైట్ లో? డిక్కీలో ఖాళీ ఉంటే తలబెట్టి పడుకో నువ్వు కూడా. కూర్చో. ఇదిగో అబ్బాయి, పిలేట్ లో తినడానికి ఏమీ లేవా? ఏం కావాలి నీకు? చల్ల పునుగులు. చల్ల పునుగులు లేవు కానీ పునుగులు ఉండే కావాలా? ముందేదో మిస్ అయ్యిందే. అదే పెడతా, తీసుకొచ్చి తిను. ఇదిగో అబ్బాయి, నాకు గుంత పునుగులు కావాలి. గుంతలు ఎంత ఉండాలో తెలుసా? ఎంతుంటే సరిపోతాయా? నాకు మిర్చి బజ్జీ కావాలి. మన దగ్గర ఇవన్నీ ఏముండవు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్. వాళ్ళెవరమ్మా? అక్క మొగుళ్ళమ్మా. కూర్చో. ఫ్లైట్ టేకప్ అవుతుంది, జాగ్రత్త. ఇదేంటో తెలుసా? ఈఫిల్ టవర్. దీన్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం రావడం ఎందుకు? ఇంటి దగ్గర నుంచే చూసేదాన్ని నేను. ఇంటి దగ్గర నుండి చూడటానికి అది బిఎస్ఎన్ఎల్ టవర్ కాదు, ఈఫిల్ టవర్. ఇంకో దిక్కుకి వెళ్దాం అబ్బాయి. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చైనా వాళ్ళ దగ్గరికి. చైనా వాళ్ళ దగ్గరికి మేమెందుకు? ఆల్ నైట్ రమ్మను. యారు మరి, మీరు పెద్ద గ్యామర్గా ఉంటారు కదా, వాళ్ళే వస్తారు మిమ్మల్ని ఎత్తుక్కుంటా. ఇదిగో ఇదే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సూపర్! గోడ ఇక్కతం కట్టని అవ్వ
పైమా ఏ అవ్వట్లేదురా ఎందుకో ఇదిగో అబ్బాయి, ఇంత పెద్ద గోడ మన ఊర్లో ఉంటే 10 ఊరోళ్ళు పండగ చేసుకునేవాళ్ళు. ఎందుకు అందరూ వెళ్ళి పిడకలు కొట్టుకునే వాళ్ళం. పిడక మొక్కలారా చైనా వాళ్ళకి పిడకలు కొడతారా? ఎక్కడ దొరికారే మీరు? ఈ గోడ తయారు చేసింది అటు నుంచి సైన్యం ఇటు రాటకుండా ఉండటానికి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇప్పుడు ఈజిప్ట్ కి వచ్చాం. ఇదేంటో తెలుసా? ఏంటిది? పిరమిడ్. ఛీ, బూతులు మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఏదైనా చూడాలనిపిస్తే వింతలు చూపి, నువ్వు బూతులు మాట్లాడక అందరి ముందు. కూతురు కాదమ్మా, అది నిజంగానే పిరమిడ్. ఏ పిర్ ఇందులో మమ్మీలు ఉంటారు. అబ్బాయి, మమ్మీల కోసం పిరమిడ్ కట్టారు, మరి డాడీల కోసం ఏం కట్టారు? సంకమిటి కట్టారు. మరి చూపించు, చూడండి. ఏయ్! ఫోటోలు తీసుకోండి. గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఈజిప్ట్ పోలీస్. ఐఎమ్ కొండలరావు. వీళ్ళంతా ఎవరు? ప్యాసింజర్స్. షో మీ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా. వీసాలు పాస్పోర్ట్లు చూపించండి. వీసాలు గట్రా మా దగ్గర లేవు. వీసాలు లేకుండా ఎక్కారు ఫ్లైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖాళీగా ఉంటే ఎక్కేసాం. చెక్కిన్ అయిందని చెప్పారు. చెక్కిన్ అంటే ఏంటి? చికెన్ తెలుసు, చెక్కిన్ తెలియదు మాకు. ఏ మిస్టర్ కొండల్, షో మీ యువర్ పాస్పోర్ట్ వీసా. సార్ మై పాస్పోర్ట్ ఇస్ దేర్ ఆర్ పాస్పోర్ట్ నో. యువర్ అండర్ అరెస్ట్. సీజ్ ద ఫ్లైట్. నీ గూడు చెదిరింది. ఇవాళ నువ్వు వేసే ప్రతి బాల్ కి 6 కొడతా. ఇలాగే చాలా మంది ఛాలెంజ్ చేశారు, ఒక్కడు కూడా 6 కొట్టలేపాడు. నాకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ ఒకటే. అయితే ఇవాళ నా బౌలింగ్ లో నిన్ను అవుట్ చేస్తా. అంత లేదు. ఎందుకు? నేను ఆడ బౌలింగ్ లో అవుట్ అయిపోతా. ఇవాళ మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం. గెలిచేది మేమే. అది అవ్వని పని. ఏ ఈ మ్యాచ్ ఆడలేదు. పని పోదాం. ఉప్పల్లో నేను బౌలింగ్ వేస్తే అందరూ నన్ను ఏమనేవారు తెలుసా? ఉప్పల్ బాలు అన్నారా? నువ్వు ఉప్పల బాల్ ఏమో. నేను గచ్చిబౌలి స్టేడియం లో 6 కొడితే గ్రౌండ్ బయట ఇంట్లోకి వెళ్ళేది బాల్ తెలుసా? నువ్వు కొడితే బాల్ ఇంట్లోకి వెళ్ళేదేమో. మా అన్న అయితే రోజు ఇంట్లోకి వెళ్ళి వస్తాడు. మ్యాచ్ గెలవాల్సి అంటే నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ఎంపైర్ రావాలి. ఎంపైర్. So today we have here Harry Papa Avengers and Kondari Papa Khatarnak sir. హలో, ఆడికి మంచి పేరు ఇచ్చి మాకు మమ్మల్ని ఇస్తారంటే ఆ కొండరి పప్పు అవెంజర్స్ మాకు ఇవ్వండి. ఆడికి కావాలంటే ఎర్రి పప్పు ఇవ్వండి. ఈ ల్యాండ్ చాలా అద్భుతమైన ల్యాండ్, చాలా సఫ్గా ఉంటుంది. గజం 2000 రూపాయలు మాత్రం ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి. గజాలకు కాదు, ఇక్కడ మ్యాచ్ ఆడడానికి వచ్చాం. క్రికెట్ గురించి మాట్లాడు. ఓకే మరి టాస్ చేద్దామా? నీ కాలేంటి? హెడ్స్. ఇది కాక్టైల్. రెడీ? yes heads. నీదే బ్యాటింగ్. కంగ్రాచులేషన్స్. బ్యాటింగ్ మీదేగా, చూసుకుందాం. రెడీ? 3 runs. సార్ తీసింది వన్డీనే కదా. ఈ గ్లాసెస్ చూసావా? ఏం గ్లాసెస్? ఇవి 3D గ్లాసెస్. ఒక రన్ చేస్తే 3 రన్లు కనిపిస్తాయి. అదేంటి సార్, ఒక రన్ చేస్తే 3 రన్లు కనపడడం ఏంటి? నువ్వు పెట్టుకేది. నీ ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇప్పుడు ఒకటే. అది ఎదురు చేసి అవుట్ చేయాలి త్వరగా. బాల్ చూడండి. ఫాస్ట్ రెడీ. ఒకటి చెప్పు. తీయండి సార్. అవుట్ అది ఎలిమినబుల్, అవుట్ అది క్లియర్ అవుట్. కాదే, నేను చూడలేదు బాల్. ఒకసారి థర్డ్ ఎంపైర్ అడగండి. ఈ చెప్పింది థర్డ్ ఎంపైర్ గాడు వెళ్తున్నాడు బయట టీకి. ఎలారా బాబు అవుట్ చేసేది? 5 runs. 5 runs ఏంటి సార్? 4 కొట్టినప్పుడు ఒకటి తిరిగాడు కదా. అది 4, ఇది ఒకటి అంతా 5. రైట్. And that has gone for 6 runs. 10 runs. 10 ఏంటి సార్? కొట్టింది 6 కదా. బాల్ గ్రీస్ దాటితే అంతా 4. 5 నుంచి పడితే 6 + 4 10. హలో, అవునా? ఓకే.
ఏంటి సార్? ఇది అమ్మేశాను ఇది ఆల్రెడీ. ఇది అమ్మేశాను ఇది ఆల్రెడీ. ఇది నేను చూడాల బాల్ ఇది. యా అవుట్ సార్, నేను ఒప్పుకున్నా. మనం అవుట్ అయ్యాడు కదా, ఇటు ఎందుకు వచ్చాడు? మనం ఎక్కడ చేసావు అవుట్ నువ్వు? అక్కడ చేసా. ఇక్కడ ఆడుకోవచ్చు, ఇక్కడ ఆడుకోవచ్చు. చెప్పు. అవునా? తగు తగు తగు. ఓకే, అదే అమ్మేశాను అది. అదే అమ్మేశాను అది. స్కోర్ ఎంత సార్? 160. మీరు కొట్టిన 6, 10, 4, 18 కదా సార్ కొట్టింది వాళ్ళు. 3D గ్లాసెస్. ఎంత 3D గ్లాసెస్ పెట్టుకున్నా 18 3 అయితే కనుక 40, 50, 60 అయింది. 60 అని దీనిలో చూస్తా. 120 అవుతుంది. 120 అవుతుంది. ఏం కాదు, మనకు కూడా 3D గ్లాస్ గా మనం ఒక 20 కొడితే సరిపోద్ది. ఓకే. This pitch is so good here. స్కోర్ ఎంత సార్? మొత్తం 171. 173 కొట్టాలి మీరు. 171 కి 172 కదా సార్ కొట్టడం. మధ్యలో ఇడితే కొట్టలేరు అన్న. మధ్యలో ఇడితే కొట్టలేరు అన్న. రెడీ సార్, మా బాలింగ్ సార్. ఓ మై గాడ్, 6 అయిపోయింది. రెడీ. 3D గ్లాస్ తీస్తారండి సార్? 6 అయిపోయిందా? కనిపించదు నాకు. రెడీ బాబు, ఈ పక్కన పక్కకెళ్ళి. రెడీ సార్. వాట్ ఇస్ దట్? 2 balls సార్ టైం లేదు, ఫాస్ట్ చేసేద్దామని. 2 బాల్ వేస్తే స్కోర్ ఎలా వస్తుంది సార్? స్కోర్ డబుల్ వస్తుంది కదా, కానీ రే ఏదో ఒకటి చేసి కొట్టరా. రెడీ సార్. ఓకే రెడీ. 2 బాల్ అన్నారు, 3 వేస్తారు. సార్ ఏంటి సార్ ఇది? నీకే ప్లస్ పాయింట్ కదయా. ఆడ ఒకసారి వేస్తే 3 బాల్ వేస్తే 2 సార్లు వేస్తే ఓవర్ అయిపోతుంది అక్కడ. అదేం కొడతాడు? సారీ ఓవర్ అయిపోయింది. సరే కానీ రెడీ. అవుట్ అయితే తగిలితే ఎవరికి నొప్పి వస్తుంది? మీకే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది, అది ఏం చేయొచ్చు కదా? చేయొచ్చు. అవుట్. సరే Put a shot far too early. ఇదంతా అమ్మేసి అట్టించా. అట్టించి. నైస్. అవుట్. నాట్ అవుట్. వై సార్? నాట్ అవుట్. చెప్పు. అవునా? ఓకే. ఏమేం సార్? ఇదంతా అమ్మేసాను. ఎక్కడ ఆడుకోండి. ఆడు బాలే. ఆ ల్యాండ్ అంతా అమ్మేసారా? ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ బౌలింగ్ చేయాలి. Yes. ఇందాక అవుట్ అయ్యో సరిపోదా నీకు? ఎవరు ఎంపై నీకు ఇచ్చింది? అసలు క్రికెట్ గురించి తెలుసా నీకు? అసలు క్రికెట్ గురించి నాకు తెలీదా? క్రికెట్ ని కనిపెట్టింది ఎవరు తెలుసా? ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కాదు, ఇండియన్స్. క్రికెట్ కనబడటం ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర టైం అంతా మన దేశం అంతా ఎలా ఉంది? క్రిటికల్ కండిషన్. క్రిటికల్ టైం లో వాళ్ళు ప్రైజ్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అవును. క్రిటికల్ క్రికెట్ అని పెట్టేసుకున్నారు. నువ్వు నిజం చెప్పరా? ఎంపైర్ వా రిలీజ్ నీ గ్రౌండ్ ఇదనేది? నాన్న చాలా బాగుంది నాన్న, క్రికెట్ చాలా బాగుంది. సచిన్ అన్న అరే తప్పుడు అమ్మన్ రారే. ధోని ఫోన్ చేసి, సచిన్ ఫోన్ చేసి, ఎవరికి? నీకా? ఫోన్ చేసి నేను చాలా కష్టపడినా. ఎట్లా రా సార్? నో అమ్మన్ రారే. ఎంపైర్ తీసుకొచ్చి నువ్వేనా? నేనే తీసుకొచ్చా. పెట్టుకో బ్యాట్ నువ్వే. రండి రా, మనం వేరే మ్యాచ్ ఆడుకుందాం. సార్ అమ్మన్ రారే.